నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను, ఎందుకంటే నాకు ఇప్పుడే వచ్చింది అది. మనం చూస్తున్నాం ఈ మధ్య వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో. సో అక్కడ ఏం జరిగింది, ఏమిటి, యాక్సిడెంట్, ఒక పెద్ద ఆయన చనిపోవడం, వీటన్నిటి మీద చాలా వీడియోలు, చాలా వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే గుంటూరులోని ఏటుకూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమావేశంలో జరిగిన విషాదకరమైన తీవ్ర దురదృష్టకర సంఘటన నేపథ్యంలో ఒక పౌరుడి మరణానికి ఆయన కాన్వాయ్ వాహనం ప్రత్యక్షంగా కారణమని ఆరోపిస్తూ ఒక వైరల్ వీడియో సోషల్ మీడియాలో, ఆన్లైన్లో కనిపించింది. అది కూడా మనం చూసాం. రాష్ట్ర పోలీసులు ఎవరైతే ఉన్నారో వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతమైన పౌరులుగా, సత్యానికి కట్టుబడి ఉన్న పార్టీగా వైరల్ ఫుటేజ్ యొక్క ప్రామాణికత, సాధ్యమయ్యే తారుమారు గురించి చట్టబద్ధమైన ఆందోళనలు లేవనెత్తే తీవ్రమైన వ్యవహారాలను అది పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు అన్నది ఇక్కడ ఈ వార్తా కథనం. ఇక్కడ ఈ వీడియోలో ఏమైందంటే నేను చెప్తాను మీకు. ఏదైతే ఈ వీడియో వైరల్ అయిందో ఆ వీడియోని సునీల్ కుమార్ రెడ్డి, ఈయన ఐటీ వింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈయన ఏం చేశాడంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం విజ్ఞప్తి చేసి ఈ వీడియోను వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది కొంతమేర మాత్రమే ఉంది, పూర్తిగా కాదు. నేను నా దగ్గర ఉన్న ఆ వివరాలు మాత్రం మీకు అందిస్తాను. ఏమిటంటే వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారంటే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్ర ఉల్లంఘన ఈ వీడియోలో జరిగింది అని చెప్తున్నారు. ఎలాగంటే ఆ వీడియోలో చక్రాలు తిరగకుండా కదిలే కారు వీడియో క్లిప్లో స్పష్టంగా కనిపిస్తుందట. కారు కదిలింది, ఆ పెద్ద ఆయన తల ఇక్కడ పడింది అని ఒక క్షణం చూపిస్తున్నారు. కానీ ఆ చక్రాలు ఏవైతే ఉన్నాయో కారు చక్రాలు కదలటం లేదు అని ఒక పాయింట్. తర్వాత వాహనం ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది, అయినప్పటికీ చక్రం తిరగటం లేదు. ఇది ఏమిటి? ఒకవేళ కారు చక్రాలు కదులుతున్నట్లయితే శబ్దం రావాలి కదా, అది లేదు. కనుక ఈ వీడియో సీజీలో తయారు చేసినట్లు తెలుస్తోంది అని రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. అలాగే వాస్తవంగా భౌతిక శాస్త్రంలో కదిలే వాహనం టైర్ భ్రమణ సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టాలి, కానీ చూపించట్లేదు. ఆ వీడియోలో అది కనిపించట్లేదు అని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఈ వీడియో తయారు చేసిన ఈ చర్య ఏదైతే ఉందో ప్రాథమిక న్యూటోనియన్ మెకానిక్లను ధిక్కరించింది. ఇది ఫ్రేమ్ స్ప్లిస్లింగ్ లేదా వీడియో లేయరింగ్ వాడినట్లు స్పష్టంగా సూచిస్తుంది. ఎందుకంటే ఆ పదాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అంటే వీళ్ళు మొత్తం మీద ఒక టెక్నాలజీ వాడి తయారు చేశారు. ఇది అధునాతన డీప్ ఫేక్ వీడియో అని తెలిసిపోయింది. డీప్ ఫేక్ వీడియోస్ మీకు తెలుసు, చాలామంది సెలబ్రిటీలని, పెద్ద పెద్ద వాళ్ళను డీప్ ఫేక్ వీడియోలతో చాలా గందరగోళం సృష్టించడం డీప్ ఫేక్ వీడియోస్. సో ఇది అధునాతనంగా చాలా టెక్నాలజీతో వాడిన డీప్ ఫేక్ వీడియో అని తెలిసిపోయిందని ఒక పాయింట్ చెప్తున్నారు వాళ్ళు. ఒకవేళ నిజంగా జరిగినట్లయితే కొన్ని క్షణాలు టైర్ కింద పడిన వ్యక్తిని చూపించి వెంటనే జగన్మోహన్ రెడ్డిని చూపించారు. అంత ప్రమాదం జరిగితే జనాల రియాక్షన్ ఎందుకు చూపించలేదు? ఊరుకుంటారండి? ఒక వ్యక్తి పడి తల ఎక్కితే జనాలు గగ్గోలు పెట్టరా? అది చూపించకుండా వెంటనే జగన్ను చూపించడం జరిగింది. సో ఇది ఫేక్ వీడియో. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే టైర్ కింద పడ్డారని చూపిస్తున్నారో వ్యక్తి తల సహజంగా లేదు, అది ఒక బొమ్మలాగా కనిపిస్తోంది. జనాలు దాన్ని చూస్తూ ఉండిపోయారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ప్యాక్డ్గా పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకొని ఏఐ సహాయంతో ఈ వీడియో తయారు చేశారు అని రిపోర్ట్ వచ్చింది. ఈ కొన్ని పాయింట్లు మాత్రమే పూర్తి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో మిత్రులారా అది మీ ముందుకు తీసుకొస్తాను. తర్వాత సునీల్ కుమార్ రెడ్డి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ,
ఈయన ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం విజ్ఞప్తి చేయగా ఈ రిపోర్ట్ వచ్చింది. ఇందులో కొంతమేర మాత్రమే ఉంది. సో పూర్తి వివరాలు నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ.